హలో డివైన్ డ్రైవ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన జర్నీలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించడానికి వచ్చాం. ఈ ఆలయం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నందు కలదు. ఈ ఆలయం ఇక్కడ 150 సంవత్సరాలకు పైగా ఉందని భక్తుల యొక్క నమ్మకం. 1993 సంవత్సరంలో ఆలయ రాజగోపురం నిర్మించడం జరిగింది. సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఉత్సవాలు అయిన బోనాలు ఈ ఆలయంలో ప్రతి ఆదివారం జరుగుతాయి. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఈ ఆలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంది. కారు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో సులువుగా చేరవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చాలా విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. పార్కింగ్ ఫీజు డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్న వాళ్లకు అనేక బస్ రూట్స్ ఈ ప్రాంతాన్ని కలుపుతాయి. సికింద్రాబాద్ నుంచి 10HRL, మెహదీపట్నం నుంచి 127 or 216 KL, లింగంపల్లి నుంచి 222A or 216 217 బస్ సౌకర్యాలు కలవు. మెట్రో అయితే పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుండి 5 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. దైవ దర్శనానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. దర్శన వేళలు సోమవారం నుంచి శనివారం రోజుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఆదివారం మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి 8:30 వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో అమ్మవారి దర్శన భాగ్యం కలుగును. పని దినాల్లో ఎటువంటి రద్దీ ఉండదు. దుర్గా పూజ, దసరా, బోనాలు, ఆదివారం రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ దేవస్థానంలో ఇతర సేవా టైమింగ్స్ మరియు వాటి వివరములు. అమ్మవారిని కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని తమ బంధుమిత్రులతో కలిసి నైవేద్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ మరియు మోడర్న్ శైలిని కలిపి ఉంటుంది. ఈ ఆలయం ఒక గుట్టపై నిర్మించబడడం జరిగింది. ఆలయం యొక్క 4 గోపురాలు ద్రవిడియన్ శైలిలో నిర్మించబడ్డాయి. ఆలయ ప్రధాన భాగం ఆధునిక శైలిలో కట్టబడినది. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణాన్ని కలిగి పచ్చని ఉద్యానవనంతో చుట్టబడి ఉంది. ఆలయం యొక్క ప్రధాన గోపురం క్లిష్టమైన శిల్పాలతో అందంగా అలంకరించబడి ఉంది. ఆలయంలో శివుడు, గణేశుడు మరియు హనుమంతుడు వంటి ఇతర దేవతామూర్తులు దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయం యొక్క వెలుపలి భాగం హిందూ పురాణాల నుండి వివిధ అంశాలతో అలంకరించబడి ఉంది. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోవడం కేవలం ధార్మిక అనుభవం కాకుండా ఆత్మ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక పునర్జన్మ కూడా.
దేవస్థానం ఇతర వివరముల కొరకు డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు. వచ్చే వారం మరొక దేవాలయం యొక్క విశిష్టతతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాల కొరకు డివైన్ డ్రైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.